హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నాం. ఆ వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలు వీడియో మీతో షేర్ చేస్తున్నాను. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, అందులో కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా మంచిది అని, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు. ఈ మాసంలో అభిషేకాలు, బిల్వార్చన, స్తోత్ర పారాయణాలు, శివనామస్మరణ ఎంతో మేలు చేస్తాయి. దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, సముద్ర తీరాన కానీ, నదీ తీరాన కానీ, స్వగృహాన కానీ, పుణ్యక్షేత్రాలందు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి. సత్యనారాయణ పూజ అనేది విష్ణువు యొక్క రూపమైన సత్యనారాయణకు అంకితం చేయబడిన హిందూ మతపరమైన ఆచారం. ఈ పూజ సాధారణంగా శ్రేయస్సు మరియు కోరికల నెరవేర్పు కోసము, ఆశీర్వాదం కోసం నిర్వహిస్తారు. ఇది సాధారణంగా వివాహాలు, ప్రసవం మరియు ఇతర ముఖ్యమైన జీవిత సంఘటనల వంటి శుభ సందర్భాల్లో నిర్వహించబడుతుంది. సత్యనారాయణ స్వామి పూజ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. పూజ భక్తుల జీవితంలో శాంతి, శ్రేయస్సు మరియు సంతోషాన్ని నిర్ధారిస్తూ లార్డ్ సత్యనారాయణ స్వామి నుండి దీవెనలు తెస్తుందని నమ్ముతారు. ఒక వ్రతాన్ని ఆచరించటం మరియు అంకిత భావంతో పూజను పూర్తి చేయడం ద్వారా ఎవరైనా కష్టాలను అధిగమించవచ్చని భావిస్తారు. భక్తుడు ఈ విధంగా చేయడం ద్వారా భగవంతుడిని తన కరుణతో కూడిన అనుగ్రహాన్ని ప్రసాదించమని కోరవచ్చు. అందువల్ల పూజ యొక్క ఆశీర్వాదాలను మన అందరితో పంచుకోవడం ద్వారా తమ జీవితాల్లో అదృష్టాన్ని తీసుకురావడమే కాకుండా వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ ప్రత్యేక పూజ అన్ని సామాజిక అడ్డంకులను తొలగించి శాశ్వతమైన సత్యం కోసం నిలబడే భగవంతుని నామాన్ని పఠించడానికి, అందరినీ ఒకచోట చేర్చడానికి ఉద్దేశించబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.